భాగంగా ఈ నెల 21న రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఎన్నికల నియమావళి ప్రక్రియ పూర్తయ్యేందుకు గడువు, ఓటర్ల గుర్తింపు, అభ్యర్థుల ఆదాయం, నేర చరిత్ర వెల్లడి తదితర అంశాలపై చర్చించనున్నారు. అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచాలనే ఆలోచన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చారు. సమావేశం తర్వాత 2-3 రోజుల్లో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్లో నూతనంగా నిర్మించబోయే 200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన గ్యాస్ అందించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్రాన్ని కోరారు. జెన్కో ఆధ్వర్యంలో నిర్మించే ఈ నూతన ప్రాజెక్టుకు అవసరమైన గ్యాస్ అందజేయాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసిన వైఎస్ విజ్ఞప్తి చేశారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని షిండే హామీ ఇచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి ఇంకో పవర్ కావాలి కదా, గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్కి. పర్టికులర్గా మన కరీంనగర్లో ఒక 2000 మెగావాట్ మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పెడుతున్నాడు. దానికి గ్యాస్ లింకేజ్ చదువుతున్నాడు జెన్కో తోటి. ఆల్రెడీ ల్యాండ్ రెడీగా ఉంది, అంతా రెడీగా ఉంది, సైట్ రెడీ ఉంది, అంతా రెడీగా ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన జెన్కో మన వాళ్ళు దే వాంట్ టు పుట్ అప్ ఏ న్యూ ప్రాజెక్ట్, దానికి గ్యాస్ రిక్వెస్ట్ చేస్తాం. గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు కేంద్ర జలవనరుల మంత్రి పవన్ కుమార్ ను కలిసి పరిస్థితి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును విస్మరించి మహారాష్ట్ర జలదోపిడీ చేస్తోందని వారు ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టులో ఉన్న అంశమైనందున ప్రత్యక్షంగా ఏమీ చేయలేమని, సీడబ్ల్యూసీని సమావేశపరిచి ప్రస్తావిస్తామని కేంద్ర మంత్రి వివరించినట్టు రాష్ట్ర నాయకులు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గేట్లు అమర్చకూడదు, ఇంటరిమ్ డైరెక్షన్ ఇచ్చినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యాచరణను వివరించి, ఫోటోగ్రాఫ్స్ కూడా చూపెట్టి పూర్తి స్థాయిలో వివరించి దీనికి రాజకీయ పరంగా ఈ పరిష్కారం కావాలని మేము కోరటం జరిగింది. వారు తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా తగు విధమైన ప్రయత్నాలు చేస్తామని వారికి మాకు తెలియజేయడం జరిగింది. ఇది ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అనే సమస్య కాదు. ఈ సమస్య అంతా కూడా ఒక వెనుకబడిన ప్రాంతానికి సంబంధం ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య. ఇది దీన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ వ్యవస్థలో చేయవలసిన ప్రతి ఒక్క చర్యను తీసుకునటం జరిగాది. అటు బాబ్లీ ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ మండిపడింది. ముఖ్యమంత్రి వైఎస్ కు చిత్తశుద్ది లేకపోవడం వల్లే ప్రాజెక్టును ఆపలేకపోయారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులను విజ్ఞప్తి చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి నిద్రపోయారు. ఇప్పటికైనా మీరు రిజైన్ చేయండి. కేంద్రం దిగొచ్చి బాబ్లీ తోటి 11 ప్రాజెక్టులు ఆపుతాయి. అంతవరకు ఆగాయి. భారత్ పాక్ మధ్య చర్చలు ఫలవంతం కావడం పాకిస్తాన్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ముంబై దాడుల కారకుల్ని న్యాయపరంగా శిక్షించడంతో పాటు సీమాంతర తీవ్రవాదాన్ని అంతమొందించే వరకు చర్చలు ముందుకు సాగవని ఈజిప్టులో పాక్ ప్రధాని గిలానీతో జరిగిన చర్చల సారాంశాన్ని లోక్సభలో వివరించిన మన్మోహన్ తెలిపారు. తీవ్రవాదంపై పాక్ తీసుకునే చర్యలకు ద్వైపాక్షిక చర్చలకు సంబంధం లేదని ఆయన అన్నారు. అటు ప్రధాని వివరణతో సంతృప్తి చెందిన బీజేపీ లోక్సభ నుంచి వాకౌట్ చేసింది. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలకు, తీవ్రవాదంపై చర్యలకు సంబంధం లేదంటూ ఈజిప్టులో జరిగిన భారత్ పాక్ ప్రధానుల ఉమ్మడి ప్రకటనను బీజేపీ తప్పుపట్టింది. ఉగ్రవాదం అంశం లేకుండా ఇరు దేశాల మధ్య చర్చలు ఎలా సాధ్యమని ఆ పార్టీ ఎంపీ సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. బీజేపీ విమర్శలపై లోక్సభకు వివరణ ఇచ్చిన ప్రధాని చర్చల పురోగతి పాకిస్తాన్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ముంబై దాడుల కారకులను చట్టపరంగా శిక్షించడంతో పాటు సీమాంతర తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఆపనంత వరకు చర్చల్లో పురోగతి ఉండదని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. We are reviewing the dossier of investigation into these attacks which Pakistan has provided to us. I also conveyed to Prime Minister Gilani that sustained, effective and credible action needs to be taken not only to bring the perpetrators of the Mumbai attack to justice but also to shut down the operations of terrorist groups so as to prevent any future attacks. తీవ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న తమ ప్రతిపాదనకు పాక్ ప్రధాని గిలానీ నుంచి సానుకూల స్పందన లభించిందన్న మన్మోహన్ తీవ్రవాదంపై చర్యలకు, ద్వైపాక్షిక చర్చలకు ముడిపెట్టరాదని ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. Prime Minister Gilani assured me that Pakistan will do everything in its power to bring the perpetrators of the Mumbai attack to justice. మన్మోహన్ వివరణపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆ పార్టీ లోక్సభ పక్ష నేత అద్వానీ ప్రకటించారు.
debate, but as a matter of protest against the government's capitulation on this issue, I would like to my party to walk out. Speaker Pal, you continue. जल्दी करो. పాకిస్తాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపేలా భారత్పై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని అమెరికా స్పష్టం చేసింది. పరస్పర అంగీకారం నిబద్దతతోనే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వెల్లడించారు. భారత్ పాక్ చర్చలకు అమెరికా తరపున పూర్తి మద్దతు ఉంటుందన్న ఆమె జర్దారీ గిలానీతో భేటీ కోసం మన్మోహన్ చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ముంబై దాడుల కారకులను శిక్షించేందుకు ఇరు దేశాలు గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు త్వరలోనే ప్రభావం చూపుతాయని భారత్ పర్యటనకు బయలుదేరే ముందు హిల్లరీ చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ సహా ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ రీటా బహుగుణ జోషి స్వయంగా క్షమాపణ చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి మాయావతి మాత్రం శాంతించడం లేదు. రీటా వ్యాఖ్యలు క్షమార్హం కావని ఆమె అన్నారు. ఇందుకు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోవైపు రీటా బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రీటా బహుగుణ జోషి వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పినప్పటికీ దీనిపై చెలరేగిన దుమారం చల్లారడం లేదు. రీటా చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కావని మాయావతి అన్నారు. అవమానకర అమర్యాదపూరిత వ్యాఖ్యలు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందేనని తెగేసి చెప్పారు. కేవలం దళితుల్లో వ్యతిరేకత, ప్రజల్లో గౌరవం సన్నగిల్లుతోందన్న కారణం వల్లే కాంగ్రెస్ ఈ విషయంలో క్షమాపణలు చెప్పిందని మాయావతి ఆరోపించారు. బీజేపీ యువనేత వరుణ్ గాంధీకి లభించినట్లు ఈ కేసులో రీటాకు బెయిల్ లభించినప్పటికీ చివరకు చట్టం విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరని మాయావతి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ కి ప్రదేశ్ అధ్యక్ష श्रीमती रीता बहुगुणा ने मेरे बारे में जो अमर्यादित एवं अभद्र तथा अपमानजनक टिप्पणी की है वह किसी भी कीमत पर माफ किए जाने लायक नहीं है. इसलिए इस मामले को लेकर संबंधित महिला के खिलाफ जो कानूनी कार्रवाई चल रही है वह यथावत चलती रहेगी. మరోవైపు బీఎస్పీపై దాడిని కాంగ్రెస్ తీవ్రం చేస్తోంది. రీటా బహుగుణ ఇంటిపై దాడికి పాల్పడిన అసలు దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. రీటాకు సంఘీభావం తెలుపుతూ మొరాదాబాద్ ఎంపీ అజహరుద్దీన్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. అటు మొరాదాబాద్ బార్ కౌన్సిలింగ్ సమ్మె కారణంగా వీడియో కాన్ఫరెన్స్ లో జోషి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విగ్రహాలు, ఏనుగులను నెలకొల్పడానికి ప్రాధాన్యమిస్తున్న మాయావతి ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ కల్పన, ఉపాధి హామీ పథకం కోసం పెద్ద ఎత్తున కేంద్రం అందించే నిధులను మాయావతి సర్కారు దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్ పేద ప్రజల కోసం కాంగ్రెస్ ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని అమేథీలో ప్రజలనుద్దేశించి అన్నారు. మరోవైపు మాయావతిపై రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న ఆయన ఆమె అలా మాట్లాడాల్సి ఉండింది కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పారని గుర్తు చేసిన రాహుల్ యూపీ సర్కార్పై జోషి చూపిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మంగళకోట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై లెఫ్ట్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన 12 గంటల పశ్చిమ బెంగాల్ బంద్ పిలుపు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రవాణా వ్యవస్థల్ని స్తంభింపచేయి, విద్యా వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈశాన్య, ఆగ్నేయ రైల్వే డివిజన్ రైళ్లన్నీ రద్దయ్యాయి. బంద్ కారణంగా ఇవాళ జరగాల్సిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలను బుర్దాం విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. కాంగ్రెస్ కు మంచి పట్టున్న ఉత్తర బెంగాల్ జిల్లాలో బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. తృణమూల్ కాంగ్రెస్ సైతం బంద్కు నైతిక మద్దతు తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాటు చేసింది. 5,000 మంది పోలీసులతో పాటు 100 పోలీస్ పికెట్లు, 100 రేడియో ఫ్లయింగ్ స్క్వాడ్లతో పరిస్థితిని సమీక్షించింది. గుజరాత్ కల్తీసారా కేసులో కీలక నిందితుడు వినోద్ చౌహాన్ అలియాస్ డాగ్రీతో పాటు అతని అనుచరుని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖేదా జిల్లాలోని తన స్వగ్రామంలో వినోద్ కృత్రిమ సారాను తయారు చేశాడని ఆరోపణలున్నాయి. ప్రాణాంతక మెథనాల్తో తయారు చేసిన 1,100 లీటర్ల కల్తీ సారాను నిందితుడు జులై మొదటి వారంలో నగరానికి సరఫరా చేశాడన్న పోలీసులు వీటిని సేవించడం వల్లే మృత్యువాత పడ్డారని చెప్పారు. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉపగ్రహానికి దిశానిర్దేశం చేసే పరికరాల్లో లోపం తలెత్తినట్టు ఇస్రో వెల్లడించింది. దీంతో ఉపగ్రహ జీవితకాలం 2 ఏళ్లు క్షీణించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రాంతాలు పరిశీలించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. కాస్మిక్ కిరణాల ప్రభావం వల్ల ఉపగ్రహ స్టార్ సెన్సార్ పాడైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ జి మాధవన్ నాయర్ తెలిపారు. సాంకేతిక లోపం పనితీరుపై పెద్దగా ప్రభావం చూపపోయినప్పటికీ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో నాణ్యత కొద్దిగా తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సూర్యుడి నుంచి వెలువడే రేడియేషనే ఈ లోపానికి కారణమని వివరించిన ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన 90% సమాచారాన్ని ఉపగ్రహం ఇప్పటికే పంపించిందని వెల్లడించారు.
What we are having today is that the star sensor would have got into problem because of the excessive radiation from the sun.